గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎవరైనా కొత్త చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం బెల్ ఐకాన్ లైక్ షేర్ చేయండి. ఇంకా చాలా మందికి వీడియో పోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఏంటంటే వాట్ టీటీసీ, హౌ టు యూజ్, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఏం లాభం, ఆర్టిస్ట్లకు ఎందుకు అనేది అలాగే నేను ఫుల్ వీడియో తీస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనకి చాలా తక్కువ ఉన్నారు. నేను 1K సబ్స్క్రైబర్స్కి టార్గెట్ పెట్టుకున్నాను ఇన్ 1 ఇయర్లో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్తే టీటీసీ ఎగ్జామ్ అనేది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్. ఆ సర్టిఫికేట్లు మనవి మన కాడ ఉంటే 4 సర్టిఫికేట్లు మనము క్వాలిఫై డ్రాయింగ్ ఏడాది కానీ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకా డ్రాయింగ్ వస్తుంది, నాకు సర్టిఫికేట్ 4 వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7th పాస్ అయిన తర్వాత మనం 8th క్లాస్లో ఒక ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, లోయర్ ఎగ్జామ్ అని. ఆ లోయర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పాస్ అయితే, ఆ పాస్ అంటే నేను చెప్పాలి కదా, మార్కులు 50 మార్కులు 20 వచ్చినా పాసు. దానిలో ఉండేది 8 సబ్జెక్టులు ఉంటాయి. డ్రాయింగ్ ఫర్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, మోడల్ డ్రాయింగ్, మెమోరీ, పెయింటింగ్ ఫర్ నేచర్, స్టిల్ లైఫ్ పెయింటింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, డెకరేటివ్ లిటరీ, ప్యాటర్న్ డిజైన్. 8 ఉంటాయి. 8లో 20 తెచ్చుకున్నా మనం పాస్ క్వాలిఫై అవుతాం. మనకి సర్టిఫికేట్ డిఓ ఆఫీస్లో వస్తుంటే మనం అటు తీసుకొని వచ్చుకోవాలి. వచ్చినప్పుడు పేపర్కి వస్తారు వాళ్ళు. ఇంకో ఏంటంటే నెక్స్ట్ హయ్యర్ అయితే చాలా ఇంపార్టెంట్. హయ్యర్లో అయితే చాలా డిఫికల్ట్ అయినది. దానిలో కూడా 20 మార్క్స్కి పాసు. హయ్యర్ లోయర్ కంప్లీట్ కావాలి మనకి 10th పాస్ అయ్యే లోపల. మనం తర్వాత 2 సర్టిఫికేట్లు వచ్చినాయి, ఎగ్జామ్ కూడా మేము పాస్ అయినాము. తర్వాత ఏం చేయాలంటే, తర్వాత 10th పాస్ అయిన తర్వాత మనం ట్రైనింగ్ అప్లికేషన్ చేసుకోవాలి. సమ్మర్ ట్రైనింగ్లో మేము 42 డేస్ ఉంటాయి. ఆ 42 డేస్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 4 సర్టిఫికేట్లు ఉంటాయి. పాస్ అవుతాం మనం. ఆ 4 సర్టిఫికేట్లు మన కాడ ఉంటాయి. మనం ఇంకా క్వాలిఫై అవ్వచ్చు డ్రాయింగ్ సార్కి. అంటే ఇంకా ఏదైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మనం, ప్రైవేట్ జాబ్లు కానీ గవర్నమెంట్ కానీ. అంతే, ఏమంత డిఫికల్ట్ లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా అర్థం కావాలని మన కామెంట్ రూపంలో చెప్పండి. నేను వీడియో తీసాను, మీకు ఇంకా అర్థం కావాలంటే నేను రీప్లే కూడా చేస్తాను ఆ వీడియో. మళ్ళీ మీకు అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ ప్లీజ్. అండ్